ఈరోజు శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 4వ స్కందం 4వ అధ్యాయం 24వ నంబర్ శ్లోకం నుంచి 34వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో ఇప్పుడు మైత్రేయ ముని ఏం చెప్తున్నారో చూద్దామంట. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము. మైత్రేయ ఉవాచ. సో దీనికన్నా ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతదేవే ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మైత్రేయ ఉవాచ. ఇది అధ్వరే దక్షం మనూద్య శత్రుహం క్షిటావుదీచిం నిశస్సాద శాంతవాక్ స్పృష్ట్వా జలం పీతదుకూల సంవృత నిమీల్య దృగ్యోగపటం సమావిశత్. సో మైత్రేముని విదురుడికి ఏం చెప్తున్నారంటే, ఓ విదుర, ఈ విధంగా సతి తన తండ్రితో దక్షుడితో ఈ విధంగా వ్యాఖ్యానించిన తర్వాత సతి అక్కడే కూర్చుందనమాట. అక్కడే అంటే మన యజ్ఞ స్థలి ఆ ఏరియాలోనే కూర్చొని నేల మీద కూర్చుంది. ఉత్తరం వైపు దిశ, ముఖాన్ని ఉత్తరం వైపు దిశ చేసుకొని ఫేసింగ్ నార్త్. ఇంకా కాషాయ వస్త్రాలు ధరించింది. ఆ విధంగా దాని తర్వాత ఆమె నీటితో తన్ను తాను ఆచమనంతో శుద్ధపరచుకొని తర్వాత 2 కళ్ళు మూసుకొని ఇప్పుడు సిద్ధి యోగ పథం సమావిశత్. యోగ పథంలో ఆమె సంపూర్ణంగా ఆ సమాధి అవస్థలోకి వెళ్ళిపోయింది అనమాట. అందులో సంపూర్ణంగా ఆమె అబ్జర్వ్ అయిపోయింది. సో ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు ఇక్కడ, ఇట్ ఈస్ సెడ్ దట్ వెన్ ఎ మ్యాన్ డిజైర్స్ టు క్విట్ హిస్ బాడీ డ్రెస్సెస్ ఇన్ సాఫ్రాన్ గార్మెంట్స్. సో అలా ఒక వ్యక్తి ఎప్పుడైతే తన శరీరం త్యాగం చేయాలనుకుంటారో అప్పుడు కాషాయ వస్త్రాలు ధరిస్తారని. సో ఇక్కడ సతీ కూడా అలాగే కాషాయ వస్త్రాలు ధరించింది, ఎందుకంటే ఇప్పుడు ఆమె శరీరాన్ని త్యాగం చేయాలనుకుంటుంది. సో అసలు యోగా ఇప్పుడు ఇక్కడ మనకు ప్రభుపాల్ ద్వారా ఈరోజు మొత్తం అంటే ఈ వచ్చే శ్లోకాలన్నింటిలో అసలు యోగా ఏంటి అనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తారు. అసలు యోగా అంటే ఏంటి, ఇప్పుడు జనాలు బయట ఎలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సో అసలైన సిద్ధి ప్రాప్తించుకోవడం యోగలో అంటే ఎవరైతే ఈ యొక్క యోగ ద్వారా ఈ శరీరాన్ని వదిలేయగలరు, ఇంకా ఈ భౌతిక శరీరాన్ని వాళ్ళ ఇచ్ఛానుసారంగా వదిలేయగలుగుతారు, అప్పుడు యోగలో వాళ్ళు సిద్ధి ప్రాప్తించుకున్నట్టు అనమాట. సో ఈ విధంగా ఈ యోగీస్ ఏంటంటే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళ శరీరాన్ని వదిలేసి బయటకు వెళ్ళిపోవచ్చు ఆత్మ. సో వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు ప్రయాణించి ఏ గ్రహానికంటే ఆ గ్రహానికి చేరుకోగలరు అనమాట. సో కానీ ఈ స్టేజ్కి చేరుకోవడానికి ముందు
వాళ్ళు ప్రాణాయామ, ఆసన, యమ, నియమ ఇవన్నీ కూడా చాలా చేస్తారు. దాని తర్వాత ధారణ, లాస్ట్కి సమాధి స్టేజ్కి వస్తారు. సో ఈ విధంగా, కానీ ఇవాళ రేపు ఏంటంటే జస్ట్ మామూలుగా ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. అది ఒక్కటే లక్ష్యం కాదనమాట. సో ఈ విధంగా లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు ఎలా సతి యోగా ఆల్రెడీ ఆమె సిద్ధురాలు యోగలో అనే విషయం మాకు అర్థమవుతుంది ఈ యొక్క వచ్చే శ్లోకాల్లో. చూద్దామంట. కృత్వా సమానా అనిలౌజితాసనా సోదానముత్తాప్య చ నాభిచక్రతః శనైర్హృది స్థాప్య ధియోరసి స్థితం కంఠాద్భ్రువోర్మధ్యమనిందితానయత్. సో ఆమె ముందు సరైన ఆసనంలో కూర్చుందంట. దాని తర్వాత జితాసన కూర్చున్న తర్వాత ఆమె తన ప్రాణవాయువుని మెల్లిమెల్లిగా పైకి తీసుకుంటూ వెళ్ళిందంట. ముందు షోడను ఉతాప్య చనాభిచక్రత. సో ఈ విధంగా ఆమె ముందు కింది నుంచి నాభి వరకు, నాభి నుంచి ఇంకా పైకి తీసుకొస్తూ వచ్చిందనమాట. ఆ విధంగా ఆమె తన యొక్క ప్రాణవాయువుని ఇంకా పైకి హృదయం నుంచి మెల్లిగా ఇంకా పైకి కంఠం దగ్గరికి, ఇలా 2 ఐబ్రోస్కి మధ్యలో, ఇంకా దానిపైన కూడా తీసుకెళ్తుంది. సో దీన్ని షట్చక్ర యోగా అంటారనమాట. సో ఇందులో ఏంటంటే మనకి సర్క్యులేషన్, ఎయిర్, ప్రాణవాయువు 6 సర్కిల్స్లో ఉంటుందన్నమాట శరీరంలో. సో ఇలా అబ్డమన్ నుంచి నేవల్ వరకు, నేవల్ నుంచి హార్ట్ వరకు, హార్ట్ నుంచి థ్రోట్ వరకు, థ్రోట్ నుంచి ఐబ్రోస్ మధ్యలో వరకు, దాని తర్వాత ఐబ్రోస్ మధ్యలోంచి సెరిబ్రం అంటే మన తలకాయ ఇక్కడ కపాలంలో పై వరకు ఈ ప్రాణవాయువులో ఈ ఆత్మ నివసిస్తుంది, ట్రావెల్ చేస్తుంది ప్రాణవాయువులోంచి. సో అలా ట్రావెల్ చేస్తూ ఒక యోగ సిద్ధి చేసిన వాళ్ళు ఏంటంటే అలా వాళ్ళు యోగ సిద్ధితో అలా ప్రాణవాయువులో ఆత్మని అలా పైకి తీసుకుంటూ ఇక్కడ వరకు పై వరకు తీసుకురాగలరు అనమాట యోగా ప్రాక్టీస్ ద్వారా. సో ఈ ప్రాక్టీస్ అంతా మనకు ఈ కలియుగంలో చాలా కష్టం చేయడం. ఇది మన కలియుగం కోసం కాదు, సో ముందు యుగాల్లో చేసేవారు. సో ఈ విధంగా మామూలుగా ఏ రకమైన యోగా చేసినా బయట ఇప్పుడు యోగా అంటే మెయిన్లీ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆసన ప్రాణాయామాలు చేస్తూ ఉంటారు, ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు యోగా. సో కానీ అది అసలైన లక్ష్యం కాదు. మీరు ఏ ఆధ్యాత్మిక పద్ధతిని అనుసరించినా, యోగ పద్ధతిని అనుసరించినా కానీ సహజంగానే మీ యొక్క బాడీ అనేది, శరీరం అనేది బాగా ఫిట్గా ఉంటుందన్నమాట, స్వస్థతతో ఉంటుంది. సో ఆ విధంగా, ఎందుకంటే మీరు ఈ యొక్క యోగ పద్ధతి ద్వారా ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం పొందుతున్నారు. అదొక ఆత్మ సాక్షాత్కారం, ఇంకా ఆత్మకి మీరు నరిష్ చేస్తున్నారు కాబట్టి సహజంగానే మీ శరీరం కూడా ఫ్రెష్గా, నరిష్గా ఉంటుందన్నమాట. ఏవం స్వదేహం మహతాం మహీయశ ముహు సమారోపితమంకమాదరాత్ జిహాసతి దక్షరుషా మనస్విని దధారగాత్రేష్వనిలాగ్నిధారణం. సో ఎంతో ఇప్పుడు అంటే సతి రెడీ అయిపోయిందనమాట తన శరీరాన్ని త్యాగం చేయడానికి. ఏదైతే శరీరంతో అయితే ఆమె ఎప్పుడు శివుడి ఒళ్ళో కూర్చునేది, శివుడు యొక్క ప్రేమ ఆప్యాయతను పొందిందో, ఇంకా ఎంతోమంది ఋషులు మునులు ఆరాధించారు, ఇప్పుడు ఆ శరీరాన్ని త్యాగం చేయడానికి సతి నిర్ణయించుకుంది. సో ఆ విధంగా ఇదంతా సతి కూడా తన యొక్క తండ్రి పైన ఉన్న కోపంతో ఆమె ఇప్పుడు తన శరీరంలో ఉన్న అగ్నితత్వాన్ని పైన ధ్యానం చేస్తూ కూర్చుందనమాట. సో ఇక్కడ మనకి ఇటువంటి ఉదాహరణ ప్రస్తుతం చేస్తుంది సతి. ముఖ్యంగా మనం చర్చించుకున్నాము, ఎందుకంటే సతి ఈ శరీరం అనేది దక్షుడి ద్వారా వచ్చింది, అందుకనే ఈ శరీరాన్ని త్యాగం చేయాలనుకుంటుంది సతి. తద్వారా దక్షుడితో ఉన్న సంబంధం వదిలేయాలనుకుంటుంది. ఈ విధంగా ఇప్పుడు సతి ఇంకొక శరీరాన్ని ధరించి తద్వారా మళ్ళీ శివుణ్ణి పొందాలని కోరుకుంటుంది. సో ఆ విధంగా నెక్స్ట్ జన్మలో సతి పార్వతిగా జన్మించి పర్వతపుత్రి
అంటే హిమాలయ పర్వత యొక్క పుత్రిగా ఆమె పార్వతిగా జన్మించి తర్వాత మళ్ళీ శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. సో ఇదేంటంటే ఇప్పుడు ఈ సతీ లాంటి ఎగ్జాంపుల్ సెట్ చేస్తుంది. ఇది చాలా మంచి ఉదాహరణ, దీన్ని మనం ఫాలో అవ్వాలని ప్రభుపాల్ వారు రాశారు. సో అందుకనే మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏంటంటే సతీ యొక్క త్యాగం చేయడం అంటే శరీరం దక్ష ప్రజాపతితో ఆ సంబంధం ఆమె త్యాగం చేయాలనుకుంటుంది. ఆ శారీరక సంబంధం ఉంది, ఎందుకంటే శరీరం దక్ష ప్రజాపతి నుంచి వచ్చింది, దక్షుడి నుంచి వచ్చింది కాబట్టి. అందుకే ఆ రిలేషన్షిప్, అటువంటి వ్యక్తులు ఎవరైతే శివుణ్ణి నిందిస్తారో, శివుణ్ణి అవమానిస్తారో, అంత గొప్ప మహాత్ముల్ని అవమానించి నిందించే ఆయన శివుడు విశ్వగురువు, ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తి, అధిపతి యొక్క లోకాధిపతి అటువంటి ఆయనని అవమానించే వ్యక్తుల సాంగత్యం నాకు అవసరం లేదు. ఈ శారీరక రూపంలో ఒక సాంగత్యం ఉంది, ఒక రిలేషన్షిప్ ఉంది, ఆ రిలేషన్షిప్ కట్ చేయాలనుకుంటాం. సో ఇది ప్రిన్సిపల్ అన్నమాట. మిమ్మల్ని ఇక్కడ శరీరం త్యాగం చేయమని చెప్పట్లేదు. ప్రిన్సిపల్ ఏంటంటే అలాంటి అసత్ సాంగత్యాన్ని త్యాగం చేయాలి అనే విషయాన్ని ప్రభుపాల్ వారు ఇక్కడ స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు. ఎవరు అసత్ సాంగత్యం అంటే ఏ వ్యక్తులైతే వారి యొక్క అధికారులు లేకపోతే గురువుల్ని లేకపోతే వారిపై ఉన్న సర్వీస్ అథారిటీ, హయ్యర్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో ఉన్నతమైన అధికారుల్ని నిందిస్తూ ఉంటారో, అవమానిస్తూ ఉంటారో, వారిపైన అంటే డిస్రెస్పెక్ట్ఫుల్ బిహేవియర్, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరో, సమ్మానం ఇవ్వరో, అలా వ్యవహరిస్తారో అటువంటి వారి సాంగత్యాన్ని మనము వదిలేసేయాలి. జాగ్రత్తగా ఉండాలి. మనం ఇటువంటి వాళ్ళతో మనం దూరంగా ఉండాలి. వీళ్ళతో మనం సాంగత్యం చేయకూడదు అనే విషయాన్ని మనకు ఇక్కడ సతీ తన ఉదాహరణ ద్వారా వ్యక్తం చేస్తుంది. ఓకే, సో ఈ ప్రిన్సిపల్ని మనం అర్థం చేసుకోవడం చాలా జాగ్రత్త. ఎందుకంటే మనము ఇలా భక్తులతో సాంగత్యం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట. కొంతమంది ఇలా అథారిటీస్ని, ఉన్నత అధికారులని, ఇస్కాన్లో ఎవరైనా అలా నిందిస్తూ వాళ్ళకి అదే ముఖ్య ఉద్దేశం అయితే అలాంటి వారిని మనం దూరంగా ఉంచాలన్నమాట. వాళ్ళ సాంగత్యం చేయకూడదు. సో ఈ విషయాన్ని మనము ఇక్కడ ఎన్నోసార్లు భాగవతంలో సూచించారనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు. సో ఇలా ఎవరైతే ఓకే, నెక్స్ట్ మనము 27వ శ్లోకం చూద్దామంట. తతస్వభర్తుశ్చరణాంబుజాసవం జగద్గురోశ్చింతయతి నచ్చాపరం దదర్శ దేహో హతకల్మషః సతీ సద్య ప్రజ్వాల సమాధి జాగ్నినా. సో సతి ఇప్పుడు సంపూర్ణంగా ధ్యానం ఎవరిపైన చేస్తుంది? శివుడి యొక్క పాద పద్మాల పైన ఆమె ధ్యానం చేసుకుంటూ, ఎందుకంటే శివుడు ఆయన చెప్పాను కదా, జగద్గురోశ్చింతయతి చాపరం. ఆమె ఎవరిపైన చింతిస్తుందంటే జగద్గురు అయిన శివుడి పైన, ఆయన యొక్క పాదపద్మాల పైన చింతిస్తుంది. సో ఈ విధంగా ఆమెలో ఉన్న అన్ని కల్మషాలన్నీ కూడా ముక్తులైపోయింది, అంటే ఫ్రీ అయిపోయింది, క్లెన్స్డ్ ఆఫ్ ఆల్ టెయింట్స్ ఆఫ్ సిన్. సో ఈ విధంగా అన్ని కల్మషాల నుంచి ముక్తి పొంది ఆమె యొక్క శరీరం నుంచే, అందులో ఉన్న అగ్నితత్వం నుంచి అగ్ని ఉత్పన్నమై ఆమె శరీరం అంతా కూడా ఇప్పుడు ఆ అగ్నిలో మొత్తం కాలిపోతుంది. సో ఆ విధంగా ఆమె శరీరాన్ని త్యాగం చేసేసింది సతి. సో దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు, అలా శరీరాన్ని త్యాగం చేసే సమయంలో మనం భగవంతుడి పైన మనం ధ్యానం చేసుకోవాలి. సో ఆ విధంగా మనం భగవంతుడి పైన ధ్యానం చేసుకోవడంలో మనం ఆనందాన్ని అనుభవించవచ్చు. మన మనసులో ఎప్పుడు భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. సో భగవంతుడి పైన ధ్యానం చేసుకోవడం ద్వారా మనం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవచ్చు. ఇంకా మిగతా భౌతిక విషయాలన్నీ కూడా మర్చిపోవచ్చు. సో ఇలా భగవంతుడి ఆధ్యాత్మిక రూపాన్ని ధ్యానం చేసుకోవడం ద్వారా, భగవంతుడి పాదపద్మాల్ని ధ్యానం చేసుకోవడం ద్వారా మనము సమాధిలో మనం స్థాపితమై ఉండవచ్చు అని ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. సో అందుకనే ప్రభుపాల్ ద్వారా రాశారంటే మళ్ళీ కూడా ఇక్కడ రాశారు స్పష్టంగా, మనము సతి యొక్క ఉదాహరణను అనుసరించాలి అంటే మనము ఇప్పుడు శరీరాన్ని కాల్చుకోమని, ఆత్మహత్య చేసుకోమని చెప్పట్లేదు. అసత్సంగాన్ని త్యాగం చేయాలి, భగవంతుడిపైన ధ్యానం చేసుకోవాలి. సో ఇలా ప్రభుపాల్ వారు అందుకే క్లియర్గా రాస్తున్నారంట, మీరు కూడా అలాగే కూర్చొని ఇప్పుడు అగ్ని శరీరం నుంచి ఉత్పన్నం చేసి ఆత్మహత్య చేసుకోమని చెప్పట్లేదు. చెప్పేది ఏంటంటే మనం కూడా ఇలా భౌతిక ప్రపంచంలో ఎన్నో రకాల సంబంధాలు, భౌతిక విషయాలు, భౌతిక సంబంధాలు అన్నీ కూడా మర్చిపోయి
ఇలా ఆధ్యాత్మిక స్థితిలో మనం స్థాపితమై ఉండాలి. మనం ఆధ్యాత్మికం అలా అనేసి మనం కూడా ఈ విధంగా యోగ సమాధిలో స్థాపితమై ఉండాలి. అప్పుడు ఇలా భగవంతుడి చింత ధ్యానంలో సమర్పితమై ఉంటే మన చింతన, అప్పుడు మనం కూడా ఇలాంటి పాపాలు దోషాల ద్వారా ముక్తులమైపోతాం అన్నమాట. ఈ విషయం గురించి ఇక్కడ చెప్తున్నారు. సో జీవగోస్వామి పాద కూడా చెప్తారు మన ఆచార్యులు, దట్ సతీ శరీరాన్ని త్యాగం చేసింది. దీని ఒక అర్థం ఏంటంటే ఆమె తన హృదయం నుంచి ఆమెకున్న సంబంధం, దక్షుడితో ఉన్న సంబంధాన్ని త్యాగం చేసింది. ఇది దీని అర్థం మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఇలా అనమాట. అందుకని మళ్ళీ ఇప్పుడు సతీ అనేది ఆమె శరీరాన్ని త్యాగం చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది. మేనక ఎవరైతే ఆమె నెక్స్ట్ అవతారంలో తల్లి ఆమె యొక్క గర్భంలో ప్రవేశించి తర్వాత ఆమె పార్వతిగా జన్మిస్తుందన్నమాట. తత్పశ్యతాం కే భువి చాద్భుతం మహత్ హాహేతివాద సుమహాన జాయత హంత ప్రియాదైవ తమస్య దేవి జహావసూన్కేన సతి ప్రకోపిత. ఇలా ఎంతో ప్రకోపిత, ఎంతో కోపంతో సతి ఎప్పుడైతే తన శరీరాన్ని మొత్తం ఇలా అగ్నితో మొత్తం భస్మం చేసేసుకుందో అప్పుడు మొత్తం అన్ని లోకాల్లో, ముల్లోకాల్లో మొత్తం విశ్వం అంతా కూడా అందరూ హాహాకారం, అంటే అందరూ కూడా అయ్యో ఇలా జరిగిపోయింది అని అందరూ అంటున్నారు అనమాట. ఎందుకు ఇలా చేసింది సతి? శివుడి యొక్క అంత గొప్ప మహాదేవుడైన శివుడి యొక్క భార్య అయిన సతి ఈ విధంగా శరీరాన్ని త్యాగం చేసింది ఎందుకు అనేసి, ఎందుకు చేయవలసి వచ్చింది ఇలా? సో దీని ద్వారా మనం ఇంకొక శిక్షణ లభించేది ఏంటంటే, ఇప్పుడు సతికి ఒక లోకాధిపతి అయిన, లోకపాలకులైన శివుడితో వివాహం జరిగింది. శివుడు తనకు భర్తగా లభించారు. ఒక ప్రాముఖ్యమైన ప్రజాపతి, దక్ష ప్రజాపతి తండ్రిగా లభించారు. సో ఆమెకి భౌతికంగా చూస్తే మీరు అన్ని రకాల సువిధలు, పరిస్థితి, ఉన్నతమైన భౌతికంగా ఉన్నత స్థితిలో ఉన్నా కానీ, అన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నా కానీ, ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి అలా అన్ని రకాల ఐశ్వర్యాలు, సంపద, అంత పేరు, ప్రతిష్ట అన్నీ ఉన్న భౌతికంగా ఆయన ఒక వ్యక్తి సంతృప్తిగా ఉండకపోవచ్చు, ఆయన ఇంకా దుఃఖాన్ని అనుభవించవచ్చు అనేసి మనకు ఒక శిక్షణ మనం నేర్చుకోవచ్చు. మనం ఎలా సంతృష్టిపరచవచ్చు అంటే భగవంతుడిని సంతృష్టిపరిచి, అదే జీవిత లక్ష్యం. ఏ ఆత్మ సుప్రసీదతి, ఆ విధంగా భగవంతుడిని మనం సంతృష్టిపరిచి ఆత్మ సంతృష్టి చెందగలుగుతుంది ఎప్పటికైనా కానీ. సో అందుకే మనము భక్తి మార్గం ద్వారానే మనం సంతృప్తి చెందగలం. ఎంత డబ్బు, చాలామంది ఏంటంటే డబ్బు మీద పిచ్చి, జీవిత లక్ష్యం అదే డబ్బు సంపాదించుకోవడం, దానికోసమే చదువుతారు, దానికోసమే జాబ్ చేస్తారు, డబ్బులు సంపాదించడం కోసం పెళ్ళి కూడా చేసుకుంటారు, పెద్ద పెద్ద కట్నాలు వస్తాయని. సో ఇలా డబ్బు కోసం ఎన్నో పనులు చేస్తుంటారు వ్యక్తులు. ఎందుకంటే ఆ డబ్బు దొరికితే మనకు ఆనందం దొరుకుతుంది అనుకుంటారు. అది మూర్ఖత్వం అన్నమాట. మనకు సంపద, ఐశ్వర్యాలు, ఇటువంటి పేరు, ప్రతిష్టలు ఏమాత్రం ఆనందాన్ని ఇవ్వవు. పేరు, ప్రఖ్యాతలు ఎంత పెరిగిపోయినా దాని అసలైన ఆనందం, సంతృప్తి మీకు ఇవ్వలేవు. అవి అసలైన ఆనందం, సంతృప్తి మీకు భగవంతుడు భక్తి చేసుకోవడం ద్వారా వస్తుంది. అది ఎవరైనా చేసుకోవచ్చు, అకించన. ఇంకా చెప్పాలంటే భౌతికంగా ఏమీ లేని వ్యక్తి భగవంతుడికి ఎంతో బాగా భక్తి చేసుకోవచ్చు. అంటే అలా అంటే భౌతికంగా ఎన్నో ఉన్నా వాటికి ఆసక్తి లేని వ్యక్తి. కృష్ణుడే నాకు ఒకరు ఆశ్రయం అని అనుకున్నవాడు, కృష్ణుడికి సేవ చేసుకున్నవారు మాత్రమే అసలైన ఆనందాన్ని యాక్చువల్లీ గ్రహించవచ్చు. సో అందుకే మనకు భక్తి చేసుకోవడానికి మనకి ఏం అవసరం లేదు యాక్చువల్లీ. భౌతికంగా ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని అనుభవించవచ్చు. సో ఆనందము భక్తిలో ఉంది, భగవంతుడి సేవ చేసుకోవడంలో. సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా దానికి, ప్రతి ఒక్కరికి అర్హత ఉంది. ప్రతి ఒక్క మనిషి అయితే చాలు దీన్ని అర్థం చేసుకోగలడు, ఆస్వాదించగలడు. ఇంకా ఎక్కడ కూడా మొత్తం ప్రపంచంలో అటువంటి ఆనందం కానీ, సంతృప్తి కానీ మీరు ఎవరూ పొందలేరు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి అని ఇక్కడ రాస్తారు ప్రభుపాల ద్వారా. సో మీకు సంపూర్ణ ఆనందం కావాలంటే మీరు శుద్ధతతో భగవంతుడికి భక్తి సేవ చేసుకోవాలి. ఓకే, సో అదే ఇక్కడ చెప్తున్నారు. అహో అనాత్మ్యం మహదస్య పశ్యత ప్రజాపతిర్యస్య చరాచరం ప్రజా జహావశూన్యద్విమితాత్మజ సతి మనస్విని మానమభీక్షణం అర్హతి.
ఇది చాలా ఆశ్చర్యకరం. ఈ దక్షుడు ప్రజాపతి అయి ఆయన ఉద్దేశం ఏంటి? ప్రజల్ని సంరక్షించడం, పరిపాలించడం, ప్రజల్ని సృష్టించడం, ప్రజల్ని రక్షించడం. అటువంటి అందరి ప్రజల్ని అధిపతి అయిన ఇటువంటి ప్రజాపతి అయిన దక్షుడు తన సొంత కూతురి పట్ల ఇంత నిర్లక్ష్యం చేశాడు. ఆమెతో ఇంత అసమానపూర్వకంగా డిస్రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేశారు. తద్వారా సతీ ఆమె ఎంతో శుద్ధ పతివ్రత నారీ స్త్రీ అయినా కానీ, ఎంత మహాత్మురాలైనా కానీ, ఆమె ఇప్పుడు ఈ దక్షుడి యొక్క నిర్లక్ష్యం కారణంగా ఆమె తన శరీరాన్ని ఇప్పుడు త్యాగం చేసేసింది అనేసి అందరూ కూడా అంటున్నారు. ఇప్పుడు ఆత్మీయ అంటే ఆత్మ ఉంటుంది, ప్రాణం ఉన్నట్టు, అంతేనా? ఆత్మ ఉంటేనే శరీరంలో ప్రాణం ఉన్నట్టు. అది దక్షుడు ఇప్పుడు ఇక్కడ అనాత్మీయ అన్నారు. అంటే ఇప్పుడు దక్షుడు జీవించి ఉన్న ఒక మృత శరీరంతో సమానం. ఎందుకంటే అలా వ్యవహరించాడు అతను, ఆత్మ లేనివాడిలా వ్యవహరించాడు. అందుకారణంగానే సతి తన శరీరాన్ని త్యాగం చేసింది అని ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. సోయం ధుర్మర్ష హృదయో బ్రహ్మదృక్ష లోకే పకీర్తిం మహతీమవాప్స్యతి. దక్షుడు యదంగజాం స్వాం పురుషద్విదాద్యతాం న ప్రత్యశేధన్మృతయే పరాదతః. దక్షుడు అతను ఎంత కఠోరమైన హృదయం కలిగి ఉండాలి అతనికి. అతను ఎంత కఠోరమైన హృదయం ఉందంటే అతను బ్రాహ్మణుడే కాదు అసలు. ఇటువంటి కార్యం వలన దక్షుడికి ఎంతో ఇల్ ఫేమ్ అంటే సరైన ఖ్యాతి కాదనమాట. అతని మొత్తం పేరు ప్రతిష్టలంతా కూడా నాశనం అయిపోయాయి. ఎందుకంటే ఈ విధంగా తన యొక్క కూతురి పట్లే ఈ విధంగా అసమానపూర్వకంగా వ్యవహరించారు, అపరాధం చేశారు. ఆమె రెడీ అయ్యి ప్రాణాలు త్యాగం చేసుకోవడానికి సిద్ధమయ్యి కూర్చొని ప్రాణాలు తన ముందు త్యాగం చేస్తున్నా కానీ ఏమీ అనకుండా ఆపకుండా తమాషా చూసుకుంటూ కూర్చున్నాడు. అవునా? అందుకనే ఇలాంటి వ్యక్తి ఎంత ద్వేషం ఉందో అతనికి భగవంతుడి పైన, భగవంతుడి శుద్ధ భక్తుల పైన. సో అందుకనే ఈ వ్యక్తి అసలు బ్రాహ్మణుడి కింద అర్హుడు కాదు అనేసి ఇక్కడ చెప్తున్నారు. అందుకే ఇక్కడ ఆయన్ని బ్రహ్మదృక్ అని రాశారు. బ్రహ్మదృక్ అంటే కొంతమంది ఇక్కడ విశ్లేషకులు భక్తులు అంటారు బ్రహ్మబంధుతో సమానం ఈ శబ్దం యొక్క మీనింగ్. బ్రహ్మదృక్ అంటే బ్రాహ్మణుడిగా యోగ్యత లేని వ్యక్తి, అంటే బ్రహ్మబంధుతో సమానం. అంటే బ్రహ్మబంధు అంటే బ్రాహ్మణులకు బంధువు. అతను బ్రాహ్మణుడు కాదు కానీ అతని బంధువులు బ్రాహ్మణులు అనమాట. సో ఇతను బ్రాహ్మణులా వ్యవహరించట్లేదు, అందుకే ఇతనికి బ్రాహ్మణత్వం అనేది లేదన్నట్టుగా సో తెలుస్తుందన్నమాట. సో అందుకనే ఈ యొక్క మెయిన్ విషయం అన్నమాట. సో ఇదంతా ఎందుకు ఇంత కఠోర హృదయంతో తన హృదయం, దక్షుడి యొక్క హృదయం. సో నా అల్లుడు శివుడు నా ముందు నించోలేదు, నాకు నించొని సమ్మానం ఇవ్వలేదు అనే విషయం మీద అతను ఎంతో క్రోధితుడైపోయి ఇంత కఠోర హృదయంగా మారిపోయిందంటే అతని హృదయం తన కూతురు శరీరం త్యాగం చేస్తున్నా కానీ, ప్రాణాలు వదిలేస్తున్నా కానీ ఏమాత్రం గుండె అనేది హృదయం కరగలేదన్నమాట, పరివర్తన చెందలేదు. సో అంటే ఆయనకి ఎంతో ప్రియమైన తన కూతురు కూడా శత్రువుగా మారిపోయింది ఆయనకి. సో ఈ విధంగా సతి ఎంతగానో ప్రయత్నించింది వీళ్ళిద్దరూ మధ్యలో ఉన్న భేదాన్ని తొలగించాలని. దక్షుడి హృదయంలో ఉన్న ఈ శత్రుభావన, శివుడి పట్ల ఉన్న శత్రుభావాన్ని తొలగించడానికి సతి ఎంతో ప్రయత్నం చేసింది. ఆహ్వానించకున్నా కానీ ఆమెకు రాకున్నా కానీ, పిలవకున్నా కానీ ఆమె ఈ యజ్ఞానికి వచ్చింది. ఎందుకు అంటే ఎలాగైనా సరే దక్షుడి యొక్క హృదయాన్ని పరివర్తన చేయాలని. కానీ ఆమె సఫలం కాలేక ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఆమె తన శరీరాన్ని త్యాగం చేసేసింది. సో ఈ విధంగా అలా సతి ఆహ్వానం లేకుండా ఆమె వచ్చింది అంటే కనీసం అప్పుడన్నా దక్షుడు సతిని సరిగ్గా సన్మానించి ఆహ్వానించి ఉంటే, సత్కరించి ఉంటే బాగుండేది. కానీ అతను అలా చేయలేదు. ఇంకా ఎప్పుడో జరిగిన విషయం ఇంకా తన మనసులో పెట్టుకొని ఇంకా క్రోధాన్ని ఇంకా మర్చిపోలేదన్నమాట దక్షుడు. శివుడి పట్ల ఉన్న క్రోధం ఇంకా తగ్గలేదు అతనికి. వదత్యేవం జుని సత్యా దృశ్వాసు త్యాగమద్భుతం
దక్షం తత్ ప్రసాదహంతుం ఉదతిష్టన్ ఉదాయుధాః. సో ఈ విధంగా అందరూ ప్రజలు విశ్వంలో ముల్లోకాల్లో ఈ విషయం అందరూ చర్చించుకుంటారు. దక్షుడు ఎంత కఠోర హృదయుడైపోయాడు, తన కూతుర్ని తన ముందే ఆ ప్రాణాలు తీసుకుంటుంటే కూడా ఆపలేదు, అసలు ఎటువంటి వ్యక్తి అనేసి, అతను బ్రాహ్మణుడే కాదు యోగ్యుడే కాదు అనేసి అందరూ తిట్టడం స్టార్ట్ చేశారనమాట. సో ఇంకా సతిని పొగుడుతున్నారు, ఎంత అద్భుతంగా సతి తన ప్రాణాలని అందరి ముందు వదిలేసింది. సో ఈ విధంగా ఆమె త్యాగం చేసిన తర్వాత సతితో పాటు కొంతమంది వచ్చారు కదా శివుడి యొక్క అనుచరులు ఆమెను రక్షించడానికి. వెంటనే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అస్త్రాలు తీసుకొని దక్షుణ్ణి పైన ఆక్రమణ చేసి వధించాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్నారు. తేషాం ఆపతతాం వేగం నిశామ్య భగవాన్ భృగుః యజ్ఞఘ్నేన యజుష దక్షిణాగ్నౌ జుహావః. సో వెంటనే వాళ్ళు ముందుకు రావడం చూసి భృగుముని, వీళ్ళు దక్షుణ్ణి చంపడానికి వస్తున్నారు శివుడు అనుచరులు అని తెలుసుకొని వెంటనే అక్కడ దక్షిణం వైపున యజ్ఞ కుండంలో దక్షిణం వైపున ఆయన కొంచెం అక్కడ అర్పించి మంత్రాలు చదవడం ద్వారా ఆ మంత్ర ఉచ్చారణ యజ్ఞంలో మంటల్లో వేసిన తర్వాత యజుర్వేదం నుంచి ఆయన మంత్రోచ్చారణ చేయడం ద్వారా ఎవరైతే యజ్ఞంలో బాధ కలిగించి యజ్ఞాన్ని నాశనం చేసే వ్యక్తులు ఎవరైనా వస్తే అలాంటి వారిని తరిమి కొట్టే చంపేసే వాళ్ళని పుట్టించే మంత్రాలు చదివారనమాట. తద్వారా ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ చూస్తాము, రిబూస్ అనే కొంతమంది దేవతలు ఆ యజ్ఞం నుంచి ప్రత్యక్షమవుతారు. సో అప్పట్లో మీరు అర్థం చేసుకోవచ్చు, ప్రభుపాల్ వారు రాస్తుంది బ్రాహ్మణులు ఎంత శక్తివంతులు అంటే, ఎంత వాళ్ళకి బ్రహ్మ తేజస్సు ఉండేది, ఎంత శక్తి ఉండేదంటే వాళ్ళు ఇలా మంత్రోచ్చారణ ద్వారా వాళ్ళు దేవతల్ని యజ్ఞం నుంచి సృష్టించి అంత శక్తి ఉండేది వాళ్ళకి. సో వాళ్ళ మంత్రోచ్చారణలో వాళ్ళ యొక్క అంత శక్తి ఉండేది వాళ్ళకి. కానీ ఈ కలియుగంలో మీరు ఇంత బాగా మంత్రోచ్చారణ చేసి అలా అద్భుతాలు సృష్టించే బ్రాహ్మణుల్ని మీరు ఇప్పుడు చూడలేరు ఎక్కడ కూడా. అందుకనే చెప్పారు శాస్త్రాల్లో వేదాల్లో, ఈ కలియుగంలో ఏ రకమైన వేరే యజ్ఞాలు కూడా ఫలించవు, అంత ప్రయోజనం లేదు అటువంటి యజ్ఞాలు చేసి. ఎందుకంటే అలాంటి యజ్ఞాలు చేయడానికి అంత స్తోమత సంపద కూడా ఎవరి దగ్గర లేదు. ఇంకొక దానికన్నా ముఖ్యమైన విషయం అంటే, ఎవరి దగ్గర సంపద ఉన్నా ఒకరిద్దరి దగ్గర అలాంటి బ్రాహ్మణులు లేరు, యోగ్యమైన బ్రాహ్మణులు, మంత్రోచ్చారణ ద్వారా అద్భుతాలు చేసే బ్రాహ్మణులు. ముందు బ్రాహ్మణులు మంత్రోచ్చారణ ద్వారా అగ్నిని కూడా పుట్టించేవారు, కానీ ఇప్పుడు బ్రాహ్మణులు అది కూడా చేయలేరు, అసలు ఏమీ చేయలేరు. మంత్రోచ్చారణ ద్వారా వాళ్ళు అద్భుతాలు చేసి చూపించలేరు. సో అందుకనే ఇప్పుడు అంత యోగ్యమైన బ్రాహ్మణులు ఇప్పుడు కలియుగంలో లేరు. అందుకనే ఇలాంటి యజ్ఞాలు మనకిప్పుడు ఫలితాల్ని ఇవ్వకపోవచ్చు. అందుకనే మనకు ఫలితాన్ని ఇచ్చే యజ్ఞం ఏంటి అంటే కలియుగంలో సంకీర్తన యజ్ఞం. అందుకే మనకు సంకీర్తన యజ్ఞం చేయాలని సూచించారు. అధ్వర్యూణా హూయమానే దేవ ఉత్పేతు రోజస రిభవో నామ తపస్స సోమం ప్రాప్త సహస్రశ. భృగుముని ఈ విధంగా అర్పించగానే అగ్నిలో అర్పించి యజుర్వేదం నుంచి మంత్రాలు చదవగానే వేల సంఖ్యలో దేవతలు, రిభు అనే దేవతలు ఆ యొక్క ఉత్పన్నమయ్యారు. ఆ యొక్క యజ్ఞం నుంచి వేల సంఖ్యలో దేవతలు, వీళ్ళందరికీ కూడా ఎంతో శక్తివంతమైన వాళ్ళు. వీళ్ళందరికీ కూడా సోమ అంటే చంద్రుడి నుంచి వాళ్ళకి ఎంతో శక్తి లభించిందంట. సో ఈ వేద మంత్రాలు ఏవైతే చదివారో భృగుముని, వేదాల్లో ఉన్న మంత్రాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. చాలామంది అనుకుంటారు వేదాల్లో మనము వేదాలు వెతికి ఎక్కడ ఉన్నాయి ఆ మంత్రాలు, నేను కూడా చదివేస్తాను. మీరు చదివినంత మాత్రం ఏం కాదు. సో వేద మంత్రాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఆ వేద మంత్రాలు ఇప్పటికీ ఉన్నా కానీ వేద మంత్రాలు ఇప్పుడు కూడా ఉన్నా కానీ వేద మంత్రాల్ని చదివే దాని నుంచి సరైన ఫలాల్ని సాధించే సామర్థ్యం ఉన్న బ్రాహ్మణులు లేరు, అటువంటి వారు లేరు. అదనమాట ఇప్పుడున్న అసలైన సమస్య. తైరాలతాయుధై సర్వే
ప్రమత్తా సహ గుహ్యకా హన్యమానా దిశో భేజుర్ ఉషద్భిర్బ్రహ్మ తేజస. సో ఇదన్నమాట. ఎప్పుడైతే రిభు దేవతలు ఉత్పన్నమైన తర్వాత ఈ యజ్ఞం నుంచి అక్కడున్న వేరే గుహ్యక ఇంకా రకరకాల భూతాలు ఎవరైతే అనుచరులు ఉన్నారో శివుడు అనుచరులు వాళ్ళందరి పైన ఈ దేవతలందరూ కూడా ఆక్రమించారనమాట. సో తద్వారా ఈ యజ్ఞం నుంచి ఉత్పన్నమైనవి దేవతలందరూ కూడా ఇలా ఈ యొక్క భూతాలు ఇంకా గుహ్యకాలు ఇవన్నీ శివుడు అనుచరులని వెంబడించడంతో శివుడు అనుచరులు భయపడి అక్కడి నుంచి ఎన్నో దిశల్లో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి అదృశ్యమైపోయారంట. ఇదంతా ఎలా జరిగింది, ఎందుకు అంటే ఇదంతా బ్రహ్మ తేజస్సు, ఈ యొక్క రిభు బ్రాహ్మణుల యొక్క తేజస్సు ద్వారా ఇదంతా సంభవమైంది. సో ఆ బ్రాహ్మణులు ఇంత శక్తివంతులుగా ఉండేవారు ముందు కాలంలో. సో వేద మంత్రాలు చదివి ఇలాంటి అద్భుతాలు చేయగలిగేవారు. సో ఈ కలియుగంలో అటువంటి బ్రాహ్మణులు లేరు అని మనకు ప్రభుపాదుల ద్వారా రాస్తున్నారు. ఇంకా పంచరాత్రిక విధి ప్రకారం ఈ కలియుగంలో పుట్టిన వాళ్ళందరూ కూడా శూద్రులు అనమాట. కలవు శూద్ర సంభవాత్ సంస్కారాత్ భవే ద్విజాత్. సో సంస్కారాలు ఇచ్చి ఒక వ్యక్తిని ద్విజగా మనం చేయగలం. సో పుట్టుకతో అందరూ కలియుగంలో శూద్రులు అనమాట. కానీ ఒకవేళ మనం చూస్తే ఎవరైనా కొన్ని మంచి లక్షణాలని ప్రదర్శిస్తున్నారు, కృష్ణ భావనామృతాన్ని స్వీకరించే గొప్ప తత్వాన్ని లక్షణాన్ని వాళ్ళు చూపిస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవాలి ఆ వ్యక్తి చాలా యోగ్యమైన వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి అనేసి వైష్ణవ స్మృతి నియమాల ప్రకారం అటువంటి వ్యక్తి అసలైన బ్రాహ్మణుడు అవ్వడానికి యోగ్య వ్యక్తి అనేసి అటువంటి వ్యక్తికి మానవ జీవిత లక్ష్యం చేరుకోవడానికి కావాల్సిన అన్ని రకాల సంస్కారాలు, శిక్షణ, వసతులు ఇవ్వాలి అని ప్రభుపాదుల వారు రాస్తున్నారు. సో ఇదే అన్నమాట మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఇలా ఎంతోమంది కలియుగంలో ఉన్నా కానీ కొంతమంది ఎవరైతే ఈ కృష్ణ భావనామృతాన్ని అర్థం చేసుకొని కృష్ణ భావనామృతం కృష్ణ చైతన్యాన్నిలో పాల్గొని వాళ్ళు భక్తి మార్గాన్ని అనుసరించడానికి ఎవరైతే రుచి చూపిస్తున్నారో, వాళ్ళు ప్రయత్నిస్తున్నారో వాళ్ళు అందరికన్నా ఉన్నతమైన వ్యక్తులు అనే విషయాన్ని మనం గ్రహించి వారికి మనము అన్ని రకాల సహాయం చేయాలన్నమాట అని ఇక్కడ రాస్తున్నారు అన్నమాట. అలా వాళ్ళు జీవిత ముఖ్య ఉద్దేశం భగవద్ధామానికి చేరుకోవడానికి. సో ఇంకా ఈ యొక్క కలియుగంలో మనము ఎలా జీవిత లక్ష్యాన్ని చేరుకోగలము, భగవద్ధామాన్ని చేరుకోగలము, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలము అన్నీ జరిగేది హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం ద్వారా. సో దీంతో ఈ అధ్యాయం ముగుస్తుంది ఇక్కడే. సో దీని తర్వాత మరి ఏం జరిగింది? ఇప్పుడు సతి అయితే తన ప్రాణాలను వదిలేసుకుంది. ఆమెతో పాటు వచ్చిన అనుచరులు దక్షుణ్ణి దండించడానికి వెళ్తుంటే వారిని కూడా ఇప్పుడు తరిమి కొట్టేశారు. భృగుముని తన యొక్క బ్రహ్మ తేజస్సుతో రిభు అనే దేవతల్ని సృష్టించి మరి దీని తర్వాత మరి ఏం జరుగుతుంది, ఇప్పుడు శివుడు ఏం చేస్తాడు, మరి ఈ విషయం తెలిసిన శివుడు ఏం చేస్తాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు వచ్చే అధ్యాయంలో నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాము. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సంవేద గౌర భక్త వృంది కీ జై. నితాయ్ గౌర సితనాథ్ ప్రేమానంది. హరి హరి బోల్.